న్యూస్. విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిపై ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ సంచలన కామెంట్స్ చేశారు. ఎంపీ చిన్ని పార్టీ పదవులు అమ్ముకుంటున్నారని చెప్పారు. ఎంపీ కార్యాలయంలో కూర్చుని పార్టీ కమిటీలు వేస్తారు. గతంలో సూరపనేని రాజా తిరువూరులో పార్టీ పదవులు అమ్మేశారని తెలిపారు. పార్టీ పదవులు నామినేటెడ్ పోస్టులకు డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు. ఇప్పుడు ఎంపీ పిఏ కిషోర్ మొత్తం ఈ దందా నడిపిస్తున్నారన్నారు. తిరువూరులో ఎంపీ చిన్ని, పిఏ కిషోర్ ఇసుక రేషన్ మాఫియా నడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 24న అందరం కలిసి పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళదామని పార్టీ కార్యకర్తలకు వివరించారు ఎమ్మెల్యే కొలికపూడి. 24వ తారీఖున పల్లా శ్రీనివాస్ గారు మనం రమ్మన్నారు. 24వ తారీఖున మీ ఊరు నుండి ఎంతమంది ఉంటారు అంతమంది బయట. ఓకేనా? ఓకే సార్. మొత్తం నియోజకవర్గం మొత్తం నుంచి బయలుదేరుతున్నారు. ఎక్కడైనా అంటే తిరుగు రాజకీయాల్లో మీ అందరికన్నా జూనియర్ని నేను, నాకన్నా సీనియర్లు అందరూ. ఒకసారి మహేష్ గారు చెప్పారు నాకు. ఒకసారి మహేష్ గారు తిరుపూరు పట్టణానికి 11 సంవత్సరాలు పట్టణ పార్టీ అధ్యక్షుడిగా చేశారు. ఆయన ఎన్నుకునేటప్పుడంట రాష్ట్ర పార్టీ ఒక పరిశీలకుని పంపించి పోటీ జరిగి ఎన్నుకున్నారు. కార్యకర్తల సమావేశంలో ఎవరెవరైతే పోటీ చేస్తారో పోటీ చేయమని పోటీ పెట్టి ఆ పోటీలో ఎలక్షన్లో గెలిచాడు. ఇప్పుడు ఏమైంది? ఎంపీ గారి ఆఫీస్లో కూర్చొని కమిటీలు రాస్తున్నారు. అంతకుముందు సూరపనేని రాజ్యాంగ పట్టణ నియోజకవర్గం మొత్తం తిరిగాడు. పార్టీ పదవులకి నామినేటెడ్ పోస్టులకి డబ్బులు వసూలు చేశాడు. ఆ తర్వాత ఎంపీ గారి ఆఫీస్లో మూర్పూర్ కిషోర్ తిరువూరు నియోజకవర్గంలో ఇసుక మాఫియా నడిపేది ఆయనే, రేషన్ మాఫియా నడిపేది ఆయనే, పార్టీ పదవులు అమ్ముకుంటుంది ఆయనే. ఇవన్నీ పార్టీ నాయకత్వానికి చెబుతాము. 24వ తారీఖున బయలుదేరారు. ఇంకో మాట ఇందులో రెండో మాటే లేదు. అతనికి పార్టీకి సంబంధం లేదు. ఇంకో విషయం మీరంతా మాట్లాడేది మండల కమిటీలో వైస్ ప్రెసిడెంట్ గురించి. మండల కమిటీ ప్రధాన కార్యదర్శి ఎవరు? టీడీపీ అభ్యర్థి ఓడిపోవడానికి ఎవరు కారణం? ఆ మోహన్ రావు తీసుకొచ్చి ఏం చేశారు? దుబ్బాక ఎక్కడి నుంచి వచ్చాడు? కాంగ్రెస్. అంటే ఇది తెలుగుదేశం కమిటీయా, కాంగ్రెస్ కమిటీయా?